నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే రోబోలు ఇప్పుడు నిజంగానే రోడ్ల మీదకి వచ్చేసాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడి చేతులు ఊపుతూ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ పనిని ఒక రోబో చేస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు ఏకంగా ఏఐ రోబో ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దింపింది. అసలు ఈ రోబోలు ఎలా పనిచేస్తాయి, వీటికి ఉన్న పవర్స్ ఏంటి, మనుషుల కంటే ఇవి వేగంగా ఎలా పనిచేయగలవు, ఈ విశేషాలన్నీ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. చైనాలోని అన్షుయ్ ప్రావిన్స్లోని ఊహు నగరంలో ఈ అత్యాధునిక రోబోలను ఇటీవలనే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. చూడ్డానికి ఇవి మనిషి ఆకారంలో ఉండి ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్, రిఫ్లెక్టివ్ జాకెట్, వైట్ క్యాప్ ధరించి అయితే ఉంటాయి. వీటిని ఇంటెలిజెంట్ పోలీస్ యూనిట్ R001 అని పిలుస్తున్నారు. ఈ రోబో కేవలం ఒక బొమ్మలాగా నిలబడదు. ఇది రోడ్డుపై ఉన్న మనుషులను, వాహనాలను గుర్తించగలదు. ఈ రోబోల వెనక ఉన్న టెక్నాలజీ నిజంగా అత్యద్భుతం. హై డెఫినిషన్ కెమెరాలు ఉంటాయి వీటి కళ్ళలో అమర్చిన కెమెరాలు చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేస్తాయి. లైడార్ సెన్సార్లు కూడా ఉంటాయి. లేజర్ టెక్నాలజీ సహాయంతో ఇవి రోడ్డుపై ఉన్న అడ్డంకులను, వాహనాల దూరాన్ని ఖచ్చితంగా లెక్కగడతాయి. ఇక ట్రాఫిక్ సిగ్నల్ కనెక్టివిటీ, ఇవి నేరుగా నగరంలోని సెంట్రల్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంతో అనుసంధానమై ఉంటాయి. సిగ్నల్ పడగానే ఇవి కూడా హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తూ వాహనాలను క్రమబద్ధీకరిస్తాయి. వాయిస్ అసిస్టెన్స్, ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఈ రోబోలు వెంటనే హెచ్చరిస్తాయి. ఉదాహరణకు ఎవరైనా హెల్మెట్ లేకుండా వెళ్తుంటే లేదా రాంగ్ రూట్లో వస్తుంటే వెంటనే వాయిస్ కమాండ్ ద్వారా వీటిని అలర్ట్ చేస్తాయి. మనుషులు కొన్నిసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలను గమనించలేకపోవచ్చు, కానీ ఈ ఏఐ రోబోలు నిరంతరం కళ్ళు కనిపెట్టి ఉంటాయి. జీబ్రా క్రాసింగ్ దాటి వాహనాలు ఆపినా, ఎవరైనా సిగ్నల్ జంప్ చేసినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఇవి వెంటనే ఫోటోలు తీసి పోలీస్ డేటాబేస్కు పంపిస్తాయి. దీనివల్ల చలాన్ల జారీ ప్రక్రియ చాలా సులభం, పారదర్శకంగా మారుతుంది. అంతేకాదు, రద్దీగా ఉండే సమయాల్లో ఇవి ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వయంగా వెళ్ళగలవు. మీకు ఒక డౌట్ రావచ్చు, మనుషులు ఉండగా ఈ రోబోలు ఎందుకు అని. దీనికి ప్రధాన కారణం ఓపిక, సమయం. మనుషులు ఎండలో, వానలో గంటల తరబడి నిలబడి పనిచేయడం అయితే చాలా కష్టం. కానీ ఈ రోబోలు 24/7 అలసట లేకుండా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన కూడళ్ల వద్ద వీటి సేవలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. చైనా ప్రభుత్వం ఇలాంటి రోబోలను మరిన్ని నగరాల్లో విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇవి పెద్ద పెద్ద భాషా నమూనాల ద్వారా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పబోతున్నాయి. చూశారుగా, టెక్నాలజీ పెరుగుతుంటే మన జీవనశైలి ఎలా మారిపోతుందో. త్వరలోనే మన దేశంలో కూడా ఇలాంటి రోబో పోలీసులను చూస్తామేమో, వేచి చూడాలి. ఈ ఏఐ రోబోల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.